అనగనగా ఒక అందమైన అడవిలో పక్షులు జంతువులు ఆనందంగా ఉండేవి. ఆ అడవిలో వాని అనే చిన్న జింక పిల్ల జీవించేది. అది రోజంతా పరిగెత్తడం, దూకడం, ఆడుకోవడం చాలా ఇష్టపడేది. దాని తల్లి శశి ఎప్పుడూ హెచ్చరిస్తూ, బిడ్డా, నా దగ్గరే ఉండు. అడవి ప్రమాదకరం. ఒక ప్రకాశవంతమైన ఉదయం, వాని ఒక రంగురంగుల సీతాకోకచిలుక ఎగురుతూ కనిపించింది. ఉత్సాహంతో అది వెనక్కి చూడకుండా దాన్ని వెంటాడింది. ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ చూసినా తల్లి కనిపించలేదు. భయంతో అమ్మా! అమ్మా! అని పిలిచింది. కానీ రాలేదు. అప్పుడే చెట్ల మధ్యలో నుండి పదునైన పళ్లతో భయంకరమైన ఒక నక్క బయటకు వచ్చింది. అమ్మా, నాకు భయంగా ఉంది. అప్పుడు నక్క, ఈ రోజు నాకు ఆహారం దొరికింది. నక్క వాని మీదకు దూకబోతుండగా వాని వణికిపోయింది. అంతలోనే శశి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె గట్టిగా నేలను తన్నింది. ఆమె ధైర్యాన్ని చూసిన నక్క భయంతో అక్కడినుంచి పారిపోయింది. శశి ప్రేమగా వానిను కౌగిలించుకుని, నీవెక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడటానికి నేను ఎప్పుడూ ఉంటాను. ఆ రోజునుంచి తల్లి అలాగే పిల్ల ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారు. నీతి: తల్లి మాట చాలా విలువైనది.